పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 26వ అధ్యాయము 14వ వచనము నుండి. పన్నిద్దరిలో ఒకడగు యూదా ఇస్కరియోతు ప్రధాన అర్చకుల యొద్దకేగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగాను. వారు అతనికి 30 వెండి నాణెములు ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచి ఉండెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా మన చేతులను రెండుటిని పైకి లేపి దేవునికి స్తోత్రము తెలియచేద్దామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదర, ఈ రోజున మనమందరం కూడా విన్నటువంటి సువిశేష పాఠం యూదా ఇస్కరియోతు. దేవుని కంటే ఆయన సంపదను ఎక్కువగా నమ్మాడు. యేసు ప్రభువుతో ప్రయాణం చేస్తూ 3 సంవత్సరాలు యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని కానీ, యేసు ప్రభు యొక్క మాటని కానీ, యేసు ప్రభు యొక్క క్రియలను కానీ ఆయన నమ్మక ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు సంచిని నమ్ముకొని ఉంటూ ఉన్నాడు. అందుకే ఈ రోజున మనం చూద్దాం, దేవుని కంటే సంపదను నమ్మి శిక్షింపబడిన వారు బైబిల్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఈ రోజున మనం చదువుకున్నటువంటి సువిశేషాన్ని మొట్టమొదటిగా తీసుకున్నట్లయితే యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు యొక్క జీవితాన్ని చూసినట్లయితే 3 సంవత్సరాలు యేసు ప్రభుతో ప్రయాణం చేశాడు. యేసు ప్రభుతో ప్రయాణం చేస్తున్నప్పుడల్లా కూడా ఆయన జీవితము ఎప్పుడు కూడా లోకం వైపే చూస్తూ ఉంది. లోక ఆలోచనలతోనే, లోక అధికారముతోనే, లోక హోదాలతోనే ఆయన జీవితము నిండిపోయి ఉన్నది. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే ఆయనలో ఒక ఆలోచన. ఎప్పుడు యేసు ప్రభు గొప్ప కార్యం చేసినప్పుడు యూదా ఇస్కరియోతు పొగడటానికి వస్తూ ఉన్నప్పుడు ఆ పొగటన అంతటిని కూడా తిరస్కరిస్తూ వస్తూ ఉంటాడు ప్రభు. ఎందుకంటే యూదా ఇస్కరియోతు హృదయాన్ని ఎరిగినటువంటి క్రీస్తు ప్రభువు ఈ లోక సంబంధంగా ఆయన పొగుడుతున్నాడే కానీ అది దేవుణ్ణి మహిమపరచాలి అనే మాటలు ఆయన మాట్లాడటం లేదు అని ఎప్పటికప్పుడు ఆయన పొగడ్తలను తిరస్కరించుకుంటూ వచ్చాడు. ఇక లాభం లేదని చెప్పేసి యూదా ఇస్కరియోతు ఏం చేస్తున్నాడంట? ప్రధానార్చకుల దగ్గరకు, పెద్దల యుద్ధకు వెళ్తున్నాడు. ఇంకా ఆయనతో ఉంటే నాకేం ప్రయోజనం లేదు, నాకు ఎలాంటి హోదాను కానీ అధికారాన్ని కానీ ఇవ్వడు, కాబట్టి నేను ఆయన్ని మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఏమిస్తారు అని బేరమాడుతున్నాడు. ఎప్పుడైతే అవకాశం దొరికింది కదా అని ప్రధాన అర్చకులు పెద్దలు ఏం చేస్తున్నారంట? నీకొక 30 వెండి నాణ్యాలు లేదా 30 వెండి కాసులు ఇస్తాము. ఎప్పుడైతే ఆ డీల్ ఓకే అయిందో, ఎప్పుడైతే దాన్ని మాట్లాడుకున్నారో అప్పటి నుంచి యేసు ప్రభువుని అప్పగించటానికి తగిన సమయము కోసము ఆయన వేచి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలోనికి డబ్బులు అనే ఆశ కలిగి ప్రధానార్చకుల దగ్గరకు, పెద్దల యొద్దకు ఏగి, ఇదిగో ఇంత ఇస్తాము, మీరు మాకు
ఆయన అప్పగించండి అని మాట్లాడుకున్న తర్వాత ఆయన ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూశాడు. అవకాశం వచ్చినప్పుడు యేసునాథ స్వామిని డబ్బులు తీసుకున్నాడు కాబట్టి అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఆయన్ని చెరసాల్లో ఉంచారు, కొరడాలతో కొట్టారు, ముండకిరీటాన్ని ధరించారు. అప్పుడు ఆయన జ్ఞానోదయమ యూదా ఇస్కరియోతుకి, నేను ఒక నీతిమంతుణ్ణి మీకు అప్పగించాను, మీకు దయ ఉంటే ఆ నీతిమంతుని తిరిగి మాకు ఇవ్వండి అంటే ఒప్పుకోలేదు. కనీసము ఇదిగో ఈ డబ్బైనా మీరు తీసుకోనండి, నాకు ఈ పాపపు డబ్బు వద్దు అని వారు ఆ యొక్క యూదా ఇస్కరియోతుకు డబ్బులు వెనక్కి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు పెద్దలు ఆ డబ్బును అంగీకరించలేదు. అయ్యో, ఒక నీతిమంతుని నేను డబ్బులకి అప్పగించానే అని ఆయన హృదయంలో మదనపడ్డాడు. మదనపడి ఏం చేస్తున్నాడంట, ఒక దగ్గరికి వెళ్ళి దేవాలయంలో ఆ డబ్బులన్నిటినీ కూడా ఇసిరి కొట్టి బయటికి వెళ్ళి చెట్టుకి ఉరి వేసుకొని చనిపోతూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, దేవుని కంటే సంపదను ఎక్కువగా నమ్మాడు యూదా ఇస్కరియోతు. యేసు ప్రభు యొక్క కార్యాలు, యేసు ప్రభుతో ఉన్నప్పుడు ఆ మత్కార్యం, ఆ ప్రశాంతత, ఆ సమాధానం ఆయన గ్రహించలేదు. ఆయనకి సమాధానం ఎక్కడ ఉందంట, డబ్బులో ఉంది అనుకుంటున్నాడు, శాంతి డబ్బులో ఉంది అనుకుంటున్నాడు, ఆనందం డబ్బులో ఉంది అనుకుంటున్నాడు. అందుకే ఆయన్ని అమ్మివేశాడు. ఎప్పుడైతే జ్ఞానోదయం అయిందో వెంటనే ఏం చేస్తున్నాడు, ఆ డబ్బుని వెనక్కి ఇవ్వాలని పోతే వారు తిరస్కరించారు. ఏం చేయాలో అర్థం కాల. ప్రభు దగ్గరికి వెళితే బాగుండు అనే తలంపు కూడా ఆయనకి రాలేదు. ఆయన హృదయంలో ఒకే ఒక్క గిల్టీ, ఒకే ఒక్క బాధ, నేను నీతిమంతుణ్ణి అప్పగించానే అని. ఆ బాధను తట్టుకోలేక ఉరి వేసుకొని చనిపోయాడు. దేవుని ప్రియ నేస్తమా, ఈ రోజున దేవుని కంటే నువ్వు ఎలాంటి సంపదను, ఎలాంటి డబ్బును, ఎలాంటి హోదాను నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు? దేవుణ్ణి పక్కన పెట్టి నీవు ఈ లోక సంపద కోసము ప్రాకులాడుతూ ఉన్నప్పుడు తస్మై జాగ్రత్త ప్రియ బిడ్డలారా. ఈ రోజున ఇంకా అనేక మంది బైబిల్లో మనకు ఉన్నారు. ఏ పరంగా వారు దేవుణ్ణి పక్కన పెట్టివేసి సంపదకు దగ్గరై శిక్షను పొందుకున్నటువంటి వారు. అందులో రెండవ వారిని మనం చూసినట్లయితే ఆకాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో ఈయన గురించి మనం చదువుకుంటూ ఉంటాం. ఇతను ఐశ్వర్యమును నమ్ముకొనెను. ఆకాను ఐశ్వర్యాన్ని నమ్ముకొని ఉన్నాడు. అందుకే రాళ్లతో కొట్టబడి చంపబడుతూ ఉన్నాడు. ఎలాంటి ఐశ్వర్యము అంట, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 16 నుంచి 26 వచనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన ఆకాను శపించినటువంటి వస్తువులను ఏం చేశాడంట, తన యొక్క గుడారమునకు తీసుకొని వచ్చాడు. శపించినటువంటి వస్తువులు ఏమేంటివి? వెండి, ఉత్తీరియము, బంగారు, కమ్మి. ఇలాంటి విలువైనటువంటివి శపించబడ్డాయి. అయినా కానీ ఈ విలువైనటువంటి వాటి మీద, శపింపబడినటువంటి మీద, వాటి మీద ఆకాను కన్ను వేశాడు. ఆకాను హృదయం అంతా దేవుని కంటే, దేవుని ఆజ్ఞ కంటే ఎవరు బాగా ఆయనకు గుర్తు వస్తూ ఉన్నారు అంటే శపింపబడినటువంటి వస్తువులు గుర్తుకు వస్తూ ఉన్నాయి. దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే వాటిని ఎవ్వరికీ తెలియకుండా తీసుకొని వచ్చి గుడారంలో దాచిపెట్టుకున్నాడో, పరమాత్ముడు ఊరుకుంటాడా? దేవాతి దేవుడు ఊరుకుంటాడా? ఏం చేస్తున్నాడంట, మొదటి రాజుల దినచర్యలు 2వ అధ్యాయం 7వ వచనము ప్రకారముగా ఈ యొక్క ఆకానును రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, ఈరోజున నేను కూడా దేవుని కంటే ఎక్కువగా అనేకమైనటువంటి నమ్మకాలతో మనం ప్రాకులాడుతూ ఉన్నాం. అనేకమైనటువంటి ఆలోచనలతో మనందరము ప్రాకులాడుతున్నాం. దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను మనము ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని మనం ఇవ్వకుండా ఈ లోకంలో
సోది చెప్పే వాళ్ళని, మంత్రసానులని, ఆ తాయత్తని, ఈ తాయత్తని, రకరకాలుగా వాస్తులని, వంకర్లని, ఏవో కావించుకొని ముందుకు వెళుతున్నాం. దేవుణ్ణి పక్కన పెడుతున్నాం. సంపదను మనము నమ్ముతున్నాం. సంపద మీద ఆధారపడుతున్నాం. కాబట్టే కష్టం కొని తెచ్చుకుంటున్నాం. ప్రియ బిడ్డలారా, చాలామంది అంటూ ఉంటారు, కొన్నిసార్లు వాస్తులు నిజము, అయి నిజము, ఈ నిజము, బూడిద గుమ్మడికాయ నిజము, అది నిజము, ఇది నిజము అని. దేవుడు మాత్రమే నిజము. దేవుని ప్రియబెట్టున్నారు. దేవుడు మాత్రమే నిజం. యాజకులు, పెద్దలు, వాక్య బోధకులు కూడా ఈ ప్రపంచంలో ఆ ప్రజల యొక్క ఆలోచనలకు, ప్రజల యొక్క మూఢనమ్మకాలకు లోనై తప్పక తల వంచి వాళ్ళ త్రోవలోనే పడిపోతూ ఉన్నాం. అందరం యాజకులం, గురువులం, మఠవాస, వాక్యం బోధించే వాళ్ళందరము కూడా ఇది మంచిది, అది చెడ్డది, ఇది మంచిది. ఒకవేళ వద్దు అంటే ఆ గురువు మీద, ఆ యాజకుడి మీద, ఆ పెద్దవారి మీద అలుగుతాం, వారి మీద కోపం తెచ్చుకుంటూ ఉంటాం. కానీ ఈరోజున వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రియ క్రైస్తవ సంగమా, ఆకాను దేవుని కంటే శపించబడినటువంటి వాటి మీద మక్కువ చూపెను. కాబట్టి ఆయన రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. తీసుకున్నప్పుడు ఆనందంగా ఉన్నాడు, ఆ వస్తువులు తీసుకున్నప్పుడు ఆనందంగా ఉన్నాడు, జలసాలు చేశాడు. కానీ ఒక రోజున రానే వచ్చింది, ఆయన సమయము ఆసన్నమైంది. ఏం చేశారంట? రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఈ రోజున నీ మాట దక్కించుకోవడానికి నువ్వు మాట్లాడుతున్నావేమో, ఈ రోజున నువ్వు నిలబడటానికి, నీ మాటలో నువ్వు ఉండటానికి నీకు నువ్వు మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ ఒక రోజున వస్తూ ఉంటుంది. గమనించాలి, దేవుడు దేవునికి ఇచ్చినది రెండు చాలా పవిత్రమైనవి. వీటిని నీ ఇష్టానుసారంగా ఉపయోగించుకోవాలనుకుంటే, నీకున్న పలుకుబడి ద్వారా, నీకున్న పేరు ప్రతిష్ట ద్వారా, నీకున్న బలగము ద్వారా, నీకున్న హోదా ద్వారా, నీకున్న పదవి ద్వారా నువ్వు ఉపయోగించుకోవాలనుకుంటే ఉపయోగించుకో. కానీ ఒకరోజు రానే వస్తుంది. ఆయన శిక్ష ఎలా ఉంటుందో ఊహించలేం. ఆకాను ఊహించలేదు. దేవుని ప్రియ బిడ్డ, ఆకాను ఊహించలేదు. నాకు ఈ పరిస్థితి వస్తుందని ఆకాను కలలో కూడా ఊహించుకోలేదు. ఆయన ఆ సంపదలో తులతూగుతున్నాడు. నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు అనుకుంటూ ఉన్నాడు. కానీ నా దేవుడు ఏం చేశాడంటే ఆకాన్ని రాయితో కొట్టి చెప్పాడు. ఈ రోజున అలాంటి పరిస్థితుల్లో, అలాంటి లోకంలో, అలాంటి ప్రజలతో నీవు ఉంటున్నావా? దేవుణ్ణి ప్రక్కన పెట్టి, దేవుని గౌరవాన్ని తగ్గించి, దేవుని యొక్క స్థితిని తగ్గించి నీవు ఎదగాలని చూస్తున్నావా? నీ మాట ఎదగాలని చూస్తున్నావా? తస్మై జాగ్రత్త. దేవుడు ఊరుకుంటాడు, కరుణామయుడు అనుకుంటాం. ఎక్కడ, ఎప్పుడు, ఎలా దెబ్బ కొడతాడో మనకు తెలియదు. అందుకే మనం ఎలా ఉండాలంట? అప్రమత్తులమై ఉండాలి. మనల్ని మనం ఎప్పుడు మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆకాను నాతో నా దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. కానీ ఆ యొక్క మొదటి రాజుల దినచర్యకు వచ్చేసరికి దేవుడు ఆకానుతో లేడు. అందరూ తిరస్కరించారు. వీడు శపించబడినవి తీసుకొని వచ్చాడు కాబట్టి వీడు మనతో ఉంటే మనం కూడా శాపానికి గురవుతామని రాయితో కొట్టి చంపారు. ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే దేవుని ప్రియ బిడ్డలరా, గెహాజీ 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము, 22వ వచనము, 26, 27 వచనాలు.
ఈ మాటలన్నీ కూడా, ఈ పరిశుద్ధ మాటలన్నీ కూడా ఎవరిని గురించి తెలియపరుస్తున్నాయంటే గెహాజీ. ఎవరు ఈ గెహాజీ అంటే ఎలీషా సేవకుడు. మనందరికీ కథ తెలుసు. నామాను కుష్టివాడు, తెల్ల మచ్చలు కలిగినటువంటి వాడు. చెప్పగానే మనకి స్టోరీ అంతా జ్ఞాపకం వస్తుంది. నామాను ఎలీషా దగ్గరికి వస్తాడు. వచ్చి రాకముందే సేవకుడితోను యోర్దానికి వెళ్ళి 7 సార్లు స్నానం చేసిరా అంటాడు. నామాను ముందు ఒప్పుకోడు. తర్వాత నామాను యొక్క సేవకులు చెప్తూ ఉన్నప్పుడు, ప్రవక్త ఏమైనా కష్టమైన పని గనక చెప్పినట్లయితే నువ్వు చేసేవాడివి కదా, నువ్వు వెళ్ళి స్నానం చేయి అన్నప్పుడు సేవకుల మాట విని యోర్దానులో 7 సార్లు స్నానం చేస్తాడు. ఆయన శరీరం అంతా కూడా పసిబాలుని యొక్క శరీరం వలె ఉంటూ ఉంది. అది గమనించి, ఇక నేను ఇజ్రాయేలు దేవుని తప్ప ఇంకా ఎవరిని నేను పూజించను అని గొప్పగా శబ్దం వేస్తాడు. ఎలీషా దగ్గరికి వచ్చి, ఇదిగో నా కానుక అంటే ఎలీషా స్వీకరించాడు. నా దేవుడు నీకు సహాయం చేశాడు. నువ్విచ్చే సహాయం కోసము లేదా నువ్విచ్చే కానుక కోసము నేను కార్యం చేయలేదు. నా దేవుడు పరచబడటానికి, నా దేవుడు మహిమ పరచబడటానికి, నా దేవుడు ఉన్నవాడను నిరూపించుకోవటానికి, నా దేవునితో నువ్వు ఉండాలి అని, నా దేవునికి సాక్ష్యంగా నువ్వు నిలబడాలి అని నా దేవుడు నీకు ఆరోగ్యాన్ని అందించాడు. కాబట్టి నువ్విచ్చే కానుక నాకు అవసరం లేదని త్రోసిపుచ్చాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఎప్పుడైతే త్రోసిపుచ్చాడో ఎవరిలో ఆశ కలిగిందంట? ఎలీషా ప్రవక్త యొక్క సేవకుడు గెహాజుకి ఆశ కలిగింది. అయ్యయ్యో, ఆయన కొద్దపోతే తీసుకొని నాకు ఇవ్వచ్చు కదా అన్నట్లుగా మనసులో అనుకుంటూ ఉన్నాడు. అనుకొని ఆలోచనలు చేసి నామాను వెళ్ళిపోతుంటే సంపదను తీసుకొని కొంత దూరం పోయిన తర్వాత ఈ యొక్క గెహాజు ఆయన దగ్గరికి వెళ్ళి, నామాను దగ్గరికి వెళ్ళి, అయ్యా మా గురువు గారి దగ్గరికి కొంతమంది వచ్చారు, వారికి సహాయం చేయాలి, కాబట్టి నువ్వు కొద్దిగా కానుకను అందించు అన్నప్పుడు ఆయన చాలా సంపదనిస్తున్నాడు. గెహాజ్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ సంపదను తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళెను అని వాక్కు సెలవిస్తుంది. మీరు తర్వాత చదవండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 22 మరియు 26, 27 వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన నామాను ఇచ్చినటువంటి సంపద అంతా, ధనమంతా కూడా గెహాజు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో ఆ సంపదంతా, ఆ ధనమంతా పెట్టుకొని వచ్చి ఎలీషా దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఇంకా ఏమీ తెలవనట్టుగా ఉన్నాడు. ఏమీ తెలవనట్టుగా ఉండి ఏమంటున్నాడంట, వాళ్ళు వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయారు, నువ్వెక్కడికి వెళ్ళావంటే ఎక్కడికి వెళ్ళలేదు, కానీ ఎందుకు అబద్ధం ఆడావు, ఎందుకు డబ్బులు తీసుకున్నావు అనగానే దేవుడు ఏం చేస్తున్నాడు? గెహాజుని శిక్షిస్తున్నాడు. నీవు మరణించేంత వరకు నీ తరతరములు నామాను ఏ యొక్క రోగాన్నైతే వదిలిపెట్టాడు ఆ రోగముతో నీవు బాధపడతావు అని దేవుడు శపించాడు. ప్రియ బిడ్డలారా, అందుకే ఆయన చనిపోయేంత వరకు గెహాజు కుష్టుతో ఉన్నాడు. మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, గెహాజు యొక్క మనస్సును ఎలీషా ప్రవక్త కనుగొని నాకు శిక్ష విధిస్తుంది. నా పేరు మీద నువ్వు డబ్బులు తెచ్చుకుంటున్నావు, కానుకను తెచ్చుకుంటున్నావు, నువ్వు దేవునికి ద్రోహం చేస్తున్నావు, కాబట్టి నామాను ఏదైతే రోగాన్ని వదిలిపెట్టాడో ఆ రోగంతోనే నీవు మ్రగ్గిపోతావు అంటున్నాడు. దేవుని కంటే సంపదను ఎక్కువగా గెహాజు ప్రేమించాడు కాబట్టి కుష్టుతో మరణిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారు, ఈ రోజుల్లో మనందరం కూడా ఎలా ఉన్నాము అంటే, డబ్బు తీసుకొని తీసుకోలేదు అంటాం, సొమ్ము తీసుకొని తీసుకోలేదు అంటాం, కానుక తీసుకొని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి మాకు తెలవదు అని వేరే వారి మీద నెట్టేయటానికి మనం రెడీగా ఉంటాం. అందరి దృష్టిలో మంచిగా పనిచేసే వాళ్ళేమో చెడ్డవాళ్ళు అవుతూ ఉంటున్నారు. ఈ రోజులలో మంచిగా పనిచేసే వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోతూ ఉన్నారు. ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు మాత్రము ఏం చేస్తున్నారు? బయటికి చలామణి అవుతున్నారు. నీవు బయటికి ఈ లోకంలో చలామణి అవుతావేమో,
ఈ రోజున మంచిగా కష్టపడేవాడు అవమానాల పాలు, శత్రువుల పాలు, మాటల పాలు పడుతూ ఉన్నాడేమో. ఒక రోజు అనేది వస్తూ ఉంది, గెహాజీ ఎలా కుష్టితో బాధపడి చనిపోయాడో అదేవిధంగా దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని పేరు చెప్పి, ఎలీషా ప్రవక్త పేరు చెప్పి గెహాజు ఏ విధంగా సంపదను ఇంటిలో పెట్టుకున్నాడో మనము కూడా దేవుని పేరట, ఇతరుల పేరట, గొప్పవారి పేరట, మంచివారి పేరట మనమందరము కూడా ఇష్టానుసారంగా జీవించినట్లయితే మనకి కూడా దేవుడు ఏదో ఒక రూపంలో శిక్షను విధిస్తూ ఉంటాడు. కాబట్టి ఆలోచన చేద్దాం, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నావా, సంపదను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే దేవుని ప్రియ బిడ్డలారా, లోతు భార్యను మనం చూస్తే ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనము, సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్నికి ఆహుతి అవుతున్నప్పుడు దేవుని యొక్క దూత సెలవిస్తుంది లోతు కుటుంబంతో, మీరు వెనుకకు తిరిగి చూడవద్దు అని. కానీ లోతు భార్య తన సంపద పాడైపోతుంది అని ఆమె ఏం చేసిందంట, తన సంపద కోసము ఆశపడి వెనుకకు తిరిగి చూసింది. ఎప్పుడైతే సంపద కోసం ఆశపడి వెనుకకు తిరిగిందో వెంటనే అక్కడ ఉప్పు స్తంభంగా మారిపోతుంది. దేవుడు ఒక పని చేయొద్దు అన్నప్పుడు దానిని చేయకుండా ముందుకు పోతే దీవించబడతాం. వద్దన్న పనిని మనం చేస్తూ ఉన్నప్పుడు శాప పాలవుతాం. లోతు భార్య వలె దేవుని ప్రియబిడ్డ, వెనుకకు చూడవద్దు అని దేవుడు అన్నాడు లోతు కుటుంబంతో. కానీ లోతు భార్య మాత్రము ఏం చేసిందంట, తన సంపద మీద మక్కువతో, తన ఆస్తి మీద మక్కువతో, ఆశతో వెనుకకు తిరిగి చూసింది. వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారుతూ ఉంది. ఈ రోజున దేవాతి దేవుడు నిన్ను ఉదయకాల సమయమున హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సంపద నీది కాదు అన్నప్పుడు అది నీది కాదు. కానీ మనందరము అదే సంపద మీద వెనుకకు తిరిగి చూస్తూ ఉంటాం. ఈ సంపదను ఏ విధంగానైనా తీసుకురావాలి, ఈ సంపదను ఏ విధంగానైనా ఖర్చు చేయాలి, ఈ సంపదను ఏ విధంగానైనా ఏం చేయాలంట, మన సొంత లాభాల కోసము ఉపయోగించుకోవాలి అని ఆలోచనలు చేస్తూ ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు సంపద దేవుడిదే, దేవునికి ఇచ్చిన సంపద దేవునికే. ఎప్పుడైతే దానిని తీసుకోవాలి అని, దానిని మనం వాడుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటామో వెంటనే దేవుడు కూడా ఊరుకుంటాడా? లోతు భార్య వెనుకకు తిరిగిందని ఆయన ఊరుకున్నాడా? లేదు. కాబట్టి జాగ్రత్తగా మనము గమనించినప్పుడు దేవుని ప్రియ క్రైస్తవ సంగమా, దేవుని కంటే సంపదను ఎక్కువగా మనం ప్రేమించినప్పుడు శిక్షింపబడతాం అని మనము చూసుకుంటూ వచ్చాం. యూదా ఇస్కరియోతు, ఆకాను, గెహాజీ, అదేవిధంగా లోతు భార్య, వీరందరూ కూడా దేవుని కంటే, దేవుని మాట కంటే, దేవుని ఆజ్ఞ కంటే సంపద మీద మక్కువ చూపించారు కాబట్టి శిక్షింపబడ్డారు. ఈరోజున నువ్వు కూడా అలా ఉంటూ ఉన్నావా? ఆలోచన చేయి. ఒకవేళ అలా ఉన్నట్లయితే కనుక నీ ఆలోచన మార్చుకొని ఆ శిక్ష నుంచి తప్పించుకోవటానికి దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను బయటికి తీసుకొని రావాలని, నీ ఆత్మను, నీ ఆలోచనలు మార్చాలని, నిన్ను నీవు సరిచేసుకొని దేవునికి లోబడి, దేవుని యందు నీవు ప్రేమ కలిగి జీవించాలి అని ఆయన తాపత్రయపడుతూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం ప్రియ క్రైస్తవ సంగమా. ఎప్పుడైతే నేను ఆ దేవుణ్ణి మాత్రమే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటామో అప్పుడు మనకు కావలసిన సంపద ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించబడాలి అని మనందరం కూడా తలలు వంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన శుక్రవారం రోజున ప్రభువా చక్కటి వాక్యాన్ని మాకు అందించావు. దేవుని కంటే సంపదను ఎక్కువగా ప్రేమిస్తే శిక్షింపబడతామని నేర్చుకొని ఉన్నాం. ప్రభు, యూదా ఇస్కరియోతు ధనం వైపున చూశాడు, ఉరివేసుకొని మరణిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుని కాదని ఆయన దూరం వెళ్ళిపోయాడు. అందుకే చీకటి మరణంలోనికి పడిపోయాడు. ప్రభువా, ఈ విధంగా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని కంటే ప్రభువా ఆకాజు ఎప్పుడైతే ఐశ్వర్యాన్ని, శపించబడినటువంటి వాటిని తీసుకుని ఉన్నాడు, ప్రభు రాళ్లతో కొట్టబడుతున్నాడు.
గెహాజే వద్దన్నటువంటి పనిని చేసి ప్రభు కుష్టిని ఆయన జీవితంలోనికి ఆహ్వానించుకుంటున్నాడు. లోతు భార్య వెనుకకు చూడవద్దు అంటే చూసి ప్రభు ఉప్పు స్తంభంగా మారుతుంది. మా స్థితులను బట్టి, మా ఆలోచనలు బట్టి, మా పరిస్థితులను బట్టి ప్రభు ఒకవేళ మేము అలా ఉన్నట్లయితే మా జీవితాలను మేము మార్చుకుంటూ ప్రభా నిన్ను మాత్రమే ఎక్కువగా ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి, మమ్మల్ని అందరినీ కూడా దృఢపరచమని వేడుకుంటున్నాం. మేమందరము నీకు మాత్రమే ప్రాముఖ్యతనిస్తూ ప్రభా నీ ద్వారా మేమందరము సంపదను పొందుకునేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి. కష్టపడి పనిచేసి నైనా కష్టార్జితంతో జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. మేమందరము నీకు సాక్ష్యంగా, నీకు ప్రామాణికంగా ఉండు అర్హతను మాకు అందించమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.